'జాకీ' 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో తమిళ్‌లో జనవరిలో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ప్రెజెంట్ తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో చెప్పే ముందు ఒక షాకింగ్ విషయం ఏంటంటే, సినిమాలో పొట్టేలుతో ఫైట్స్ ఉంటాయి. గోట్ ఫైట్స్. నేను ఇంకా అవి చాలా చేశారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏమో అనుకున్నా. కానీ తెలిసిందేంటంటే, నిజంగానే రియల్ యానిమల్స్‌తో పొట్టేళ్లతో 3 ఇయర్స్ పాటు కావాల్సినట్టు ఫైట్ చేస్తూ షూట్ చేశారంట. కెమెరా వర్క్ కూడా భలే ఉంది. సో, సినిమా ఎలా ఉన్నా కానీ, ఈ రియల్ ఫైట్స్ ఎలా ఉన్నాయో చూడడానికైనా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చని నా అభిప్రాయం అండి. ఇక కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు, సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక ఈ 'జాకీ' మూవీని చూసిన తర్వాత నాకైతే ఎగ్జాక్ట్‌గా ఎలా అనిపించిందంటే, 'అయ్యప్పన్ కోశం' విత్ గోట్ ఫైట్స్ అన్నట్టుగా అనిపించింది. గోట్ ఫైటింగ్ సీన్స్, కొన్ని హీరోతో ఉండే సీన్స్ ఇవి చాలా సూపర్‌గా ఉన్నాయి. మిగతాదంతా కూడా అదే అక్కర్లేకపోయినా వచ్చే లెంతీ హీరోయిన్ లవ్ ట్రాక్ అండ్ స్టోరీ, లవ్ స్టోరీ అండ్ సాంగ్స్, ఒకరి మీద ఒకరు పోటీగా హీరో విలన్ ఫైట్స్ ఇదే రన్ అయిందంతా కూడా. సో, గోట్ ఫైటింగ్ సీక్వెన్సెస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు మూవీని. అండ్ టిపికల్ తమిళ్ ఫ్లేవర్‌లోనే రా అండ్ రస్టిక్‌గా ఉంది మూవీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేసా సింపుల్. ఊర్లో జరిగే గోట్ ఫైటింగ్ కాంపిటీషన్‌లో గెలవడానికి వచ్చినప్పుడు హీరోకి, విలన్‌కి మధ్య ఏం జరిగింది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. రియల్ యానిమల్స్‌తో గోట్ ఫైటింగ్ సీన్స్, కొన్ని రా అండ్ రస్టిక్ సీన్స్, ఎమోషనల్ టచ్ కొంచెం, గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, పెర్ఫార్మన్సెస్ ఇవి బావున్నాయి. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే పెద్ద స్టోరీ ఏం లేకుండా ఒకరి మీద ఒకరు పోటీగా కొట్టుకోవడం అనే ఫెమిలియర్ స్టోరీనే. అక్కర్లేకపోయినా సరే ఇంకా హీరోయిన్ ట్రాక్ అండ్ సాంగ్స్, క్యారెక్టర్స్‌ని ఇంకొంచెం బాగా రాసుండాల్సింది డెప్త్‌గా, మెయిన్‌గా విలన్‌ది. మాటలేమో ఆకాశానికుంటే ఆయనవి, చేతలు మాత్రం నేల మీదనే ఎందుకో లిమిటెడ్‌గా ఉంటూ ఉంటాయి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, గోట్ ఫైటింగ్ సీక్వెన్సెస్ కోసం ఒకసారి చూడొచ్చు. పెద్ద డ్రామా అయితే ఏం లేదు. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.